కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు. ఎక్కడికి? పాడేరుకి. పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు. ఆయన ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రం అంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఏమనాలో మీరు చెప్పండి. ఇది మూడవ సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, మీరంటే మా గౌరవం. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి మా ప్రజలందరూ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి స్థానాన్ని మీకు ఇచ్చారు. క్రైస్తవులంటే మీకు ఎంత ప్రేమో మీ మాటల్లో మాకు అర్థమైంది సార్, నిజంగా. ఎందుకంటే సార్, అభినయ్ దర్శన్ అనేటువంటి నేను కనీసం మీ అనుభవం అంతా వయసు లేదు సార్ నాకు. నేను చాలా చిన్నవాడిని. రాజకీయ పరంగా చూసుకున్నా, వయసు పరంగా చూసుకున్నా, అనుభవ పరంగా చూసుకున్నా, అసలు నేను మీ ముందు ఒక బచ్చాగాన్ని సార్ చెప్పాలంటే. నేను బచ్చాగాన్ని పాడేరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది కూడా చాలా చిన్న ఇష్యూ సార్. అది వెరీ 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 మైనర్ ఇష్యూ. ఎందుకంటే ఆ దాడి వలన నష్టపోయింది, గాయపడింది, ఇబ్బంది పడింది, అన్ని రకాలుగా కోల్పోయింది ఏదైనా ఎవరైనా ఉన్నారంటే నేను మాత్రమే సార్. గ్రామస్తులు కానీ, ఆ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరు నష్టపోలేదు, ఎవరు ఏది కోల్పోలేదు, నా వల్ల ఊరు తగలబడిపోలేదు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ చిన్న స్మాల్ ఇన్సిడెంట్ మీద ఆయన మాట్లాడారు. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటన మీద, ఇలాంటి చిన్న సంఘటన మీద కూడా ఆయన రెస్పాండ్ అవటాన్ని బట్టి, ఆయన యొక్క బాధ్యతను బట్టి నాకు చాలా సంతోషం వేసింది. అట్ ద సేమ్ టైం చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ మీద అభినయ్ దర్శన్ క్రైస్తవుడు, అభినయ్ దర్శన్ స్వార్థికుడు, అభినయ్ దర్శన్ క్రైస్తవ నాయకుడు, అభినయ్ దర్శన్ క్రైస్తవ కమ్యూనిటీకి, క్రైస్తవ మతానికి చెందినవాడు అన్నటువంటి కోణంలో చంద్రబాబు సార్ మాట్లాడారు నన్ను. అయితే నేనేమంటున్నానంటే, క్రైస్తవుల మీద మీకు ఎందుకు సార్ అంత ప్రేమ అని నేను అడుగుతున్నాను. మా మీద మీకు ఎంత ప్రేమ అంటే సార్, అభినయ్ దర్శన్ మత విద్వేషాలని రెచ్చగొడుతున్నాడు అంటూ మీరు వ్యాఖ్యలు చేశారు సార్. నా మీద పెట్టినటువంటి సెక్షన్లు, కేసు నన్ను రిమాండ్కు పంపించడానికి కారణం కూడా అభినయ్ దర్శన్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అన్నటువంటి తప్పుడు